మెగా వివాదం. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. గత కొద్ది రోజుల నుంచి నెలకొన్న వివాదం మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. మెగా ఫ్యామిలీలో పైకి కనిపించినట్లుగా అందరూ ఒక్కటే కాదనే విషయం అల్లు అర్జున్ ఎపిసోడ్తో మరోసారి బట్టబయలైంది. ఇప్పుడు మెగా హీరోల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదంతా బన్నీ పుణ్యమేనని హార్డ్ కోర్ మెగా అభిమానులు అంటున్నమాట. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా. అప్పుడెప్పుడో చప్పన్ బ్రదర్ కాంట్రవర్సీ నుంచి అల్లు అర్జున్ని మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీలోని వ్యక్తిగా చూడడం మానేశారు. ఒకానొక ఈవెంట్లో అందరూ హీరోలకి ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉందని వ్యాఖ్యానించాడు. ఈ మాటతో మెగా ఫ్యాన్స్కి ఎక్కడో కాలింది. అంతే, అల్లు అర్జున్పై ఉన్న గౌరవం కాస్త తగ్గిపోయింది. పవన్ గెలిచిన తరువాత ఆయనకు విషెస్ తెలియచేస్తూ అల్లు అర్జున్ ఒక ట్వీట్తో సరిపెట్టాడు తప్పించి వ్యక్తిగతంగా కలవటం కానీ ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. మెగా వర్సెస్ అల్లు అర్జున్ అనేది కేవలం మీడియా సృష్టినని కొందరు చెప్తున్నారు. రెండు కుటుంబాలకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు మాత్రం అల్లు మెగా కుటుంబాల మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఉంటున్నట్లుగా చెప్పారు. ఇలాంటి దశలో రావు రమేష్ హీరోగా నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మనసుకి ఇష్టమైన వారికి మన సపోర్ట్ని చూపించాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్యానించాడు. మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అల్లు అర్జున్ ఈ కామెంట్ చేశాడంటూ మెగా అభిమానులు ఇప్పుడు ఫైర్ అయిపోతున్నారు. గతంలో మాత్రం నిత్యం మెగాస్టార్ నామస్మరణం చేసిన బన్నీ ఇప్పుడు కనీసం చిరంజీవి పేరు కూడా ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆయన వ్యక్తిగతానికి నిదర్శనం అంటూ ఫైర్ అవుతున్నారు. నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం, ఈ కట్ట కాలేంతవరకు చిరంజీవి ఫ్యానే. ఇక తాజాగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి సెలబ్రిటీల నుంచి చిరుకు విషెస్ వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ సైతం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అవర్ మెగాస్టార్ చిరంజీవి అంటూ ట్వీట్ చేశారు. తనకు లైఫ్ ఇచ్చిన చిరంజీవికి ఇంత సింపుల్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ను మెగా ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ చిరంజీవిని పొగుడుతూ మాట్లాడిన వీడియోస్ని వైరల్ చేస్తున్నారు. కొంచెం స్టేటస్ రాగానే కళ్ళు నెత్తికెక్కాయి. మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్న వారిని జన్మలో మర్చిపోకూడదు. అల్లు అర్జున్ కొంచెం యాటిట్యూడ్ తగ్గిస్తే బాగుంటుందంటూ మెగా ఫ్యాన్స్ గట్టిగా ఏకి పారేస్తున్నారు. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగా అభిమానుల గురించి చిరంజీవి ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ వాళ్లే నా బలం అంటూ కామెంట్ చేశాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా మెగా అభిమానులకు నేను వచ్చి 10 ఏళ్లైంది, నాకు ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తింపు, నేను ఎక్కడున్నానో కూడా గుర్తొస్తుంది. సో నన్ను ఈ జర్నీలో మెట్టు ఎక్కించినందుకు ధన్యవాదాలని తెలిపాడు. ఈ సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు, కానీ ఓ సినిమా బాలేపోయినా వచ్చేది మెగా అభిమాని. ఫస్ట్ టికెట్ తెగేది ఒక చిరంజీవి ఫ్యాన్దే. సినిమా ఎలా ఉన్నా కానీ మేము స్టార్స్ అని మాతో నిర్మాతలు సినిమాలు చేస్తారు, అది మా గొప్పతనం కాదు, అది మా వెనకాల ఉన్న మీ బలమే అని అల్లు అర్జున్ అంటున్నాడు. తాజాగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట మార్చేశాడు. నేను ఎప్పుడూ అంటుంటా, ఒక హీరోను చూసి ఫ్యాన్స్ అవుతుంటారు, కానీ ఫ్యాన్స్ను చూసి నేను హీరో అయ్యా, అందుకే నా ఫ్యాన్స్ అంటే పిచ్చి, ఐ లవ్ యూ అంటూ అల్లు అర్జున్ ఊగిపోయాడు. గత కొద్ది కాలంగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఐకానిక్ స్టార్ మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేయడం వివాదంగా మారడమే కాకుండా రెండు కుటుంబాల మధ్యనే చిచ్చు పెరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్రెండ్ అనుకో, ఇంకొకరు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకోండి, ఇష్టమైన వాళ్ళ కోసం మనం నిలబడాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే చేస్తా, అది అందరికీ తెలుసంటూ మెగా అల్లు కుటుంబాల మధ్య కొత్త వివాదానికి తెరలేపాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.